గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 969. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025లో మీ అందరి హెల్త్తో పాటు వెల్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనీ షోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 368 పాయింట్స్ పెరిగి 78,507 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 98 పాయింట్స్ పెరిగి 23,742 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.39% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్ లోని F&O సెగ్మెంట్ లో రీటైల్ పార్టిసిపేషన్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కదా. సో ఈ రీటైల్ ట్రేడర్స్ లోని 90% అబౌవ్ ట్రేడర్స్ ఎవ్రీ ఇయర్ లాసెస్ చూస్తున్నారని చెప్పి సెబీ మల్టిపుల్ టైమ్స్ కన్సర్న్స్ అయితే రైజ్ చేసింది. ఈ కన్సర్న్స్ రైజ్ చేసినా కూడా ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ కంట్రోల్ అవ్వకపోవడంతో దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను రీసెంట్ గానే సెబీ అయితే వేరియస్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈ F&O సెగ్మెంట్ లో సెబీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్స్ తోని సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్స్ తోని మనం కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా సబ్స్టాన్షియల్లీ తగ్గుతున్నాయి. అండ్ అలాగే టర్న్ ఓవర్ కూడా బాగానే తగ్గుతుంది. మనకి అక్టోబర్ మంత్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ మంత్ లోని నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆల్మోస్ట్ 50% వరకు తగ్గాయి. అండ్ టర్న్ ఓవర్ కూడా మీరు చూసినట్లయితే సిగ్నిఫికెంట్ గానే తగ్గుతుంది. F&O సెగ్మెంట్ లోని టర్న్ ఓవర్ తగ్గుతుందంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, కొంతవరకు రీటైల్ పార్టిసిపేషన్ అయితే ఈ F&O సెగ్మెంట్ లో కంట్రోల్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. కాకపోతే ఈ F&O సెగ్మెంట్ లోని టర్న్ ఓవర్ తగ్గడం వలన మేజర్లీ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళపైన అయితే భారీగా ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి అప్ స్టాక్స్ కావచ్చు, జీరోదా కావచ్చు, అండ్ లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే ఏంజల్ వన్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇటువంటి బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టర్న్ ఓవర్స్ పైన భారీగా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లోని ఈ బ్రోకింగ్ కంపెనీస్ అయితే కొంత వీక్ నెంబర్స్ నే పోస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇది 1 or 2 quarters కి వీళ్ళ పైన పడేటువంటి ఇంపాక్ట్ కాదు. ఈ సెబీ తీసుకొచ్చినటువంటి రూల్స్ అయితే కంటిన్యూ అవుతాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో కూడా బ్రోకింగ్ కంపెనీస్ పైన దీని వల్ల భారీగానే ఇంపాక్ట్ పడబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బ్రోకింగ్ స్టాక్స్ కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే ఈ టైంలో ఈ స్టాక్స్ తోని కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. కొన్నాళ్ళు పోయాక ఒకవేళ టర్న్ ఓవర్ బాగా పెరుగుతూ అగైన్ రికవరీ కనపడింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఇలా కంటిన్యూస్ గా F&O సెగ్మెంట్ ఇంపాక్ట్ అయ్యి టర్న్ ఓవర్స్ కనుక తగ్గినట్లయితే లాంగ్ టర్మ్ లో అయితే ఈ స్టాక్స్ పైన ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ప్లే చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేయాలి. లాస్ట్ 6 months లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే టాటా మోటార్స్ షేర్ దాని హై ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 35% కరెక్ట్ అయింది కదా. ఈ స్టాక్ లో కంటిన్యూస్ ప్రెషర్ కనపడుతుండడానికి రీజన్ మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని మేజర్ మార్కెట్ షేర్ ని ఇప్పటి వరకు టాటా మోటార్స్ వాళ్ళే హోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. బికాస్ టాటా మోటార్స్ వాళ్ళు ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అయితే పొందారు. వీళ్ళు స్టార్టింగ్ లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయడంతో ఈ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లోని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీళ్ళ డామినెన్స్ అయితే కంటిన్యూ అయింది. బట్ ఇప్పుడు అదర్ కంపెనీస్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయడమే కాకుండా కొత్త మోడల్స్ లోని మంచి ఫీచర్స్ తోని కార్స్ ని లాంచ్ చేస్తున్నారు కదా. మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా M&M వాళ్ళు వాళ్ళ BE60 మోడల్ ఒకటి అండ్ అలాగే XEV9 మోడల్ ఏవైతే ఉన్నాయో అవి చూసాం కదా, చాలా బాగున్నాయి కార్స్ చూడడానికి అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మహీంద్రా వాళ్ళతో పాటుగా MG వాళ్ళు కూడా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో వాటి రిలేటెడ్ గా కూడా మార్కెట్ లోని చాలా స్ట్రాంగ్ బజే వినిపిస్తుంది. సో దీంతో వీళ్ళ కాంపిటేటర్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగానే సెల్ అవుతుండడంతో ఈ EV సెగ్మెంట్ లోని టాటా మోటార్స్ వాళ్ళైతే వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతున్నారు. ఈవెన్ డిసెంబర్ మంత్ లోని గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం టాటా మోటార్స్ వాళ్ళ EV సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ ని MG వాళ్ళు విండ్సర్ మోడల్ తోని క్యాప్చర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్యాసింజర్ వెహికల్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళ మార్కెట్ షేర్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో 210 basis points వరకు తగ్గనున్నట్లయితే లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని 230 basis points వరకు తగ్గుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇలాగే వీళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతూ వెళ్ళినట్లయితే దానివల్ల ఇప్పటి వరకు టాటా మోటార్ స్టాక్ ఏదైతే అడ్వాంటేజ్ దొరికిందంటే ఈ సెగ్మెంట్ లో వీళ్ళ సేల్స్ పెరగడంతో పాటు వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చాయి కదా వేరియస్ మోడల్స్ ని లాంచ్ చేయడం వలన. సో ఇప్పుడు ఇలా ఫర్దర్ గా కూడా వీళ్ళ మార్కెట్ షేర్ ని కనుక కోల్పోతూ వెళ్లారనుకోండి, మనకి స్టాక్ లోని మరికొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కమింగ్ మంత్స్ లోని టాటా మోటార్స్ వాళ్ళు అగ్రెసివ్ ప్రమోషన్స్ చేయడం అండ్ అలాగే కొత్త మోడల్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో వాటిని మరికొంత అడ్వాన్స్ ఫీచర్స్ తో అది లాంచ్ చేసినట్లయితే వాళ్ళ సేల్స్ కూడా అగైన్ పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి టాటా మోటార్స్ వాళ్ళు కొత్త స్ట్రాటజీస్ ఏమైనా తీసుకొస్తారేమో. ఒకవేళ స్ట్రాటజీస్ తీసుకొచ్చి సేల్స్ పికప్ చేసుకోగలిసినట్లయితే అగైన్ టాటా మోటార్ స్టాక్ లోని మనం రికవరీ చూసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళ కాంపిటేటర్స్
కి కనుక మార్కెట్ షేర్ ని వీళ్ళు కోల్పోయినట్లయితే మాత్రం ఫర్దర్ గా కూడా మనకి టాటా మోటార్ స్టాక్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ రిలయన్స్ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళు ప్రీవియస్ గా ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లోని పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి వీళ్ళపైన బ్యాన్ విధించారు కదా. దాంతోనే ఆ టైంలో రిలయన్స్ పవర్ వాళ్ళు ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళపైన ఇటువంటి రిస్ట్రిక్షన్స్ విధించకూడదని చెప్పి ఢిల్లీ హైకోర్టులోని అపీల్ చేసుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు ఏవైతే బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేశారో అవి ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే దానికి రిలయన్స్ పవర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ బ్యాంక్ గ్యారంటీస్ వీళ్ళకి సంబంధించినవి కాదని ఒక థర్డ్ పార్టీ వీళ్ళనే చీటింగ్ చేసింది. సో దీని గురించి తెలియగానే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఫైల్ చేశామని చెప్పి వీళ్ళు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఫైనల్లీ ఢిల్లీ హైకోర్టులోని డిసెంబర్ 30th రోజున ఈ కోర్ట్ హీరింగ్ వచ్చిన తర్వాత కంపెనీ రిలేటెడ్ గా ఫేవర్ గానే ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వీళ్ళని అడిషనల్ 4 టెండర్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా సెకీ వాళ్ళు డిస్క్వాలిఫై చేయకూడదని చెప్పి ఢిల్లీ హైకోర్టు వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్ గా సెకీ వీళ్ళపైన విధించినటువంటి బ్యాన్ అంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ 3 years పాటు టెండర్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి బ్యాన్ ఏదైతే విధించిందో అది దాని తర్వాత కొన్నాళ్ళకి ఆ బ్యాన్ కూడా తీసేశారు. ఇప్పుడు ప్రీవియస్ గా కండక్ట్ చేసినటువంటి టెండర్ లోని ఇష్యూ ఉంది కదా, దానిలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేయకూడదని చెప్పి ఢిల్లీ హైకోర్టు నుంచి వీళ్ళకి పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఇది రిలయన్స్ పవర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ దీంతో పాటుగా ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ససాన్ పవర్ వాళ్ళు యూకే IIFCL వాళ్ళకి $150 million పేమెంట్ అయితే చేసేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ పేమెంట్ చేసేయడం వల్ల వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క డెట్ కవరేజ్ మెట్రిక్స్ ఇంప్రూవ్ అవుతాయని, దీంతో వీళ్ళ క్రెడిట్ రేటింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క లోన్ రీపేమెంట్ కూడా వీళ్ళు చేశారు కాబట్టి ఇది కూడా మనం రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇరడా వాళ్ళు వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ నాటికి వీళ్ళ లోన్ శాంక్షన్స్ లోని 129% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లోన్ డిస్బర్స్మెంట్స్ లోని 41% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లోన్ బుక్ లో కూడా 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ డిసెంబర్ లోని వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. 2025 ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఈ 2025 ఇయర్ మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లోని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ గా ఆయన అనౌన్స్ చేశారు. ఈ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ లో భాగంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ని కంప్లీట్ గా మోడర్నైజ్ చేయడానికి ప్రయత్నిస్తామని అండ్ 2029 కల్లా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ను కూడా 50,000 crores కి పెంచడానికి అయితే ప్రయత్నిస్తామని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నో ఆర్మ్డ్ ఫోర్సెస్ మోడర్నైజేషన్ అంటే ఏంటి అంటే కొత్తగా మన డిఫెన్స్ సెక్టర్ లోని అగైన్ గన్స్ అని ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొంటారా అంటే నో, ఈసారి దీని మీద కాదు మెయిన్ ఫోకస్ ఉండేది. ఈసారి మెయిన్ ఫోకస్ సైబర్ అండ్ స్పేస్ న్యూ డొమైన్స్ పైనే ఫోకస్ చేయబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. దీనిలోని ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, హైపర్సోనిక్ అండ్ అలాగే రోబోటిక్స్ కావచ్చు, ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అన్నిటిని కూడా మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లోకి అయితే తీసుకొస్తామని, వీటి ద్వారా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే కంప్లీట్ గా మోడర్నైజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ టెక్నాలజీస్ అన్నిటిని ఏ విధంగా మన డిఫెన్స్ సెక్టర్ లోని యూజ్ చేసుకుంటారన్నది మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే మిడిల్ ఈస్ట్ లోని ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఏవైతే వార్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందో ఈ టైంలోని ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంతమొందించడానికి వాళ్ళు పేజర్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి కనుక్కొని ఆ పేజర్స్ లోని బాంబ్ ఉండేలాగా చేసి ఆ టెక్నాలజీ ద్వారా ఆ పేజర్స్ ని బ్లాస్ట్ చేసి వాళ్ళు చనిపోయేలా చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో మనం చూసినట్లయితే కంట్రీస్ మధ్య జరిగేటువంటి వార్స్ ఏవైతే ఉంటాయో ఈ వార్స్ లోని టెక్నాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. దట్టు ఇప్పుడు ఏ టెక్నాలజీ ఏ విధంగా ఎవాల్వ్ అవుతుందో మనం అందరం చూస్తున్నాం కదా. ఈ టెక్నాలజీని వేరియస్ కంట్రీస్ అయితే వాళ్ళ డిఫెన్స్ సెక్టర్ లో యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనం లేట్ అవ్వకూడదు కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ డిఫెన్స్ లోకి కూడా ఈ టెక్నాలజీస్ ని ఇంక్లూడ్ చేయడానికి మన గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మెయిన్లీ టెక్నాలజీ సైడ్ కనుక ఫోకస్ చేసి డిఫెన్స్ సెక్టర్ లోని అడ్వాన్స్ టెక్నాలజీస్ ని కనుక తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఈ సెక్టర్ లోని టెక్నాలజీ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయినటువంటి జెన్ టెక్నాలజీస్, యాక్సెస్ కేట్స్ అండ్ అలాగే BEL ఇటువంటి కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ నుంచి చాలా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ కంపెనీసే కాకుండా ఇంకా డిఫెన్స్ సెక్టర్ లో ఏ కంపెనీస్ అయితే ఇటువంటి టెక్నాలజీస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తాయో ఆ కంపెనీస్ కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బంగ్లాదేశ్ నుంచి మన కంట్రీలోకి చీప్ గా యాపిల్స్ ని ఇంపోర్ట్ చేస్తుండడం వలన ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా ఇంపాక్ట్ అవుతున్నారని, సో దీంతో బంగ్లాదేశ్ నుంచి మన కంట్రీలోకి చీప్ గా ఏవైతే యాపిల్స్ ఇంపోర్ట్ జరుగుతుందో వాటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లయితే దాని వలన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ బెనిఫిట్ పొందుతారని చెప్పి తిరుపూర్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్
వాళ్ళు మన గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా అక్రాస్ కంట్రీలో ఉన్నటువంటి గార్మెంట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా గవర్నమెంట్ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి యాప్రల్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించే అంతటి వరకు బంగ్లాదేశ్ నుంచి కంప్లీట్ గా గార్మెంట్ టెక్స్టైల్ ఇంపోర్ట్స్ అయితే చేసుకోకూడదని చెప్పి వీళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రిక్వెస్ట్ ని పరిగణించి త్వరలోనే దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని గనక విధించినట్లయితే మన లోకల్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది పర్ల్ గ్లోబల్ లాంటి కంపెనీకి అయితే మంచి బెనిఫిట్ కలుగుతుంది. లాస్ట్ 6 months లో చూసినట్లయితే ఈ స్టాక్ 86% పైనే పెరిగింది. సో ఒకవేళ గవర్నమెంట్ అగైన్ యాంటీ డంపింగ్ డ్యూటీని గనక విధించినట్లయితే దానివల్ల పర్ల్ గ్లోబల్ తో పాటుగా లోకల్ యాప్రల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెర్టిలైజర్ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ రోజు డాప్ ఫెర్టిలైజర్ పైన 3850 crores ఎక్స్ట్రా సబ్సిడీని గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ట్రా సబ్సిడీని ఇవ్వడానికి రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ రీజన్ వలన గ్లోబల్లీ డాప్ ప్రైసెస్ అయితే బాగా వాలటైల్ అవుతున్నాయి. నో డాప్ ప్రైసెస్ పెరిగినట్లయితే దాని వలన ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారు కాబట్టి ఫార్మర్స్ పైన ఆ ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకు గాను గవర్నమెంట్ ఈ ఎక్స్ట్రా సబ్సిడీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్ట్రా సబ్సిడీ అనౌన్స్ చేయడం వల్ల ఫార్మర్స్ కి డాప్ 50 kg బ్యాగ్ 1350 రూపీస్ కే లభించనున్నది. సో ఇంటర్నేషనల్ ఈ ప్రైస్ పెరుగుతున్నా కూడా గవర్నమెంట్ అయితే ఈ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఫార్మర్స్ పైన అధిక భారం పడకుండా ఉంటుంది. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఎక్స్ట్రా సబ్సిడీ ద్వారా ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఎకనామిక్ టైమ్స్ యొక్క యాంకర్ షేర్ చేస్తున్నారు. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇష్యూ చేసేటువంటి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లోని కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఇష్యూ చేసేటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన అయితే స్టీప్ హైక్ తీసుకోబోతున్నట్టుగా ఆయన షేర్ చేస్తున్నారు. ఈ January 1st నుంచి కమర్షియల్ ప్రాపర్టీకి ఇష్యూ చేసేటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ని నియర్లీ 80% వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని కూడా ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఇష్యూ చేసేటువంటి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ని గనక పెంచినట్లయితే అది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ జిఎస్సి అండ్ అలాగే ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ కి అయితే పాజిటివ్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2025 ఇయర్ స్టార్ట్ అయింది కదా, సో ఈ 2025 ఇయర్ లోని మంచి పెర్ఫార్మ్ చేసేటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా వేరియస్ బ్రోకర్స్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బ్రోకర్స్ రిలీజ్ చేసినటువంటి అన్ని స్టాక్స్ లోని కొన్ని లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పిక్ చేసుకున్నారు. టోటల్ గా వీళ్ళు 15 స్టాక్స్ అయితే పిక్ చేసుకుని ఈ ఇయర్ లోని ఈ స్టాక్స్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నారు. ముందుగా చూసినట్లయితే యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు పిక్ చేసుకున్నటువంటి భారతి ఎయిర్టెల్ ని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎయిర్టెల్ వాళ్ళు కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందని చెప్పి షేర్ చేస్తూ ఈ ఎయిర్టెల్ స్టాక్ కి యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు 1880 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇయర్ లోని ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ వాళ్ళ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చాలా సాలిడ్ గా ఉండేటువంటి అవకాశం ఉన్నదని, యాక్చువల్లీ వీళ్ళ ఆక్యుపెన్సీ రేట్ అండ్ అలాగే ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. దీంతో ఫోర్టిస్ హెల్త్ కేర్ స్టాక్ అయితే మంచి పెర్ఫార్మ్ చేయొచ్చు ఇయర్ లో అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ స్టాక్ కి 860 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు యూనియన్ బ్యాంక్ స్టాక్ ను కూడా పిక్ చేసుకుని 215 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇచ్చారు. అండ్ దీని తర్వాత హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు హిందుస్థాన్ యూనిలీవర్, మహానగర్ గ్యాస్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి సోబాని పిక్ చేసుకున్నారు. వాటి టార్గెట్ ప్రైసెస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు కోటక్ సెక్యూరిటీస్, వీళ్ళ ఐటీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ అండ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండ్ అలాగే ఏజిస్ లాజిస్టిక్స్ లాంటి స్టాక్స్ ని పిక్ చేసుకున్నట్లయితే ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు బజాజ్ ఫైనాన్స్, స్టార్ హెల్త్ అండ్ సిఎట్ లాంటి స్టాక్స్ ని పిక్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు మోతీలాల్ ఓస్వాల్, వీళ్ళు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇయర్ లోని బెటర్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి పిక్ చేసుకుని ఈ స్టాక్ కి 2300 టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు ఇండియన్ హోటల్స్ అండ్ ఏంజల్ వన్ లాంటి స్టాక్స్ అయితే పిక్ చేసుకున్నారు. అండ్ అదే నోమా విషయంకి వచ్చినట్లయితే వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్, అనూప్ ఇంజనీరింగ్ అండ్ అలాగే రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఆఫీస్ స్పేస్ లాంటి స్టాక్స్ అయితే పిక్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇలా వేరియస్ బ్రోకర్స్ పిక్ చేసినటువంటి 15 స్టాక్స్ ని పికప్ చేసుకుని ఈ స్టాక్స్ ఈ 2025 ఇయర్ లో అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నారు. సో ఇటువంటి డేటా ఏదైతే మనకి మార్కెట్ లో దొరుకుతుందో ఆ డేటాని మనం తీసుకుని ఫర్దర్ గా ఆ డేటా పైన మనం వర్క్ చేసినట్లయితే మనకు అప్పుడు ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక కన్విక్షన్ అనేది ఏర్పడుతుంది కదా. సో ఆ కన్విక్షన్ ఏర్పడిన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ అనేది తీసుకోవడం బెటర్. నెక్స్ట్ నిన్నటితో Q3 ఎండ్ అయిపోయింది కదా. సో వేరియస్ కంపెనీస్ అయితే వాళ్ళ Q3 రిజల్ట్స్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాయి. సో ఈ రిజల్ట్స్ లోని కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ తో పాటుగా బోనస్ ఇష్యూలని, స్టాక్ స్ప్లిట్లని, ఇటువంటి వేరియస్ అనౌన్స్మెంట్స్ చేస్తుంటాయి కదా. దీనిలో భాగంగానే వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ బోర్డ్ ఈ January 8th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలోని బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్
వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వాటెక్ వాబాగ్ వాళ్ళు చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 145 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళ సిపిసిఎల్ మనాలి రిఫైనరీ నుండి సిపిసిఎల్ డీసాలినేషన్ ప్లాంట్ మధ్యన డీసాలినేషన్ వాటర్ పైప్ లైన్ ని వీళ్ళు డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఇలా ఆర్డర్స్ విన్ అవుతూ వెళ్తున్నారో దీంతో వాటెక్ వాబాగ్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. సో ఇది వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ అన్నిటితో కలుపుకొని కొత్తగా 1011 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ లోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని కొన్ని ఆర్డర్స్ వచ్చినట్లయితే మన ఇండియాలోని రైల్వే బిజినెస్ లోని అండ్ మరొక బిల్డింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఆర్డర్స్ ని వీళ్ళు విన్ అవ్వడం జరిగింది. సో కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకొని ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వీళ్ళు 17,300 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. సో ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ పవర్ ప్రాజెక్ట్స్ కి సివిల్ వర్క్స్ అవి చేసేటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి అదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కోబా ఫేజ్ 2 థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని యూనిట్ 3 యూనిట్ 4 లోని వేరియస్ వర్క్స్ చేసేందుకు గాను కొత్తగా ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 294 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా యూనిట్ 3 లో వర్క్స్ ని వీళ్ళు 12 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా వీళ్ళు ఏవైతే ఈ ఆర్డర్స్ ని విన్ అయ్యారో ఇది పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.